హాయ్ ఎవ్రీవన్. నేను మీ పవన్ని. చాలా రోజులైంది కదండి మనం కలుసుకొని. అవునండి. చాలా గ్యాప్ వచ్చింది. సో, మన 'సలార్' కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ ఎంత ఫేమస్సో, మన 'పవర్ స్టార్' 'చౌకీతానా' ఫైట్ సీక్వెన్స్ కూడా అంతే ఫేమస్. అంతకంటే ఇంకొంచెం ఎక్కువే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. నేను దేని గురించి మాట్లాడుతున్నాను అనుకున్నారా? అదేనండి, మన 'పవర్ స్టార్' 'హరిహర వీరమల్లు' మూవీ గురించి. మొన్న మన థర్స్‌డే రోజు రిలీజ్ అయింది. బట్ ఏంట్రా వీడు దొంగల పడ్డ 6 నెలలకు అన్నట్టు కుక్కలు ములిగినట్టు ఇప్పుడొచ్చి 'హరిహర వీరమల్లు' రివ్యూ అంటున్నాడు అని అనుకుంటున్నారా? నిజమేనండి. కానీ నేనైతే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా, కొత్త ఫ్యాన్ కాదండి, హార్డ్ కోర్ ఫ్యాన్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్. సో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా నేనైతే ప్రీమియర్ షోని మూవీ అయితే చూసాను. కానీ నాకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా నేను చూస్తాను. మళ్ళీ మళ్ళీ కూడా చూస్తాను. మీకు తెలియని విషయం అంటే ఇప్పటికే నేను ఈ మూవీని 4 సార్లు చూసాను. సో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా నాకు ఓకే. బట్ యాజ్ ఏ మూవీ లవర్‌గా నాకైతే కొన్ని ఫ్లాస్ కనిపించాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ పక్కన పెట్టి మూవీ పరంగా చూస్తే కొన్ని ఫ్లాస్ కనిపించాయి. కానీ వెంటనే రిలీజ్ అయిన వెంటనే మూవీ చూసిన వెంటనే ఆదరాబాదరాగా రివ్యూ ఇచ్చి నాకు ఆ బ్యాడ్ ఇంప్రెషన్ తీసుకురావడం ఇష్టం లేక నేను ఇన్ని రోజులైతే రివ్యూ ఇవ్వలేదు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఇది రివ్యూ కాదు, జస్ట్ మై ఒపీనియన్ అండ్ అనాలిసిస్ ఆన్ ద మూవీ యాజ్ ఏ పవన్ ఫ్యాన్. ఐఎమ్ పవన్ గట్టుపల్లి అండ్ ఐఎమ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫర్ ఎవర్. సో, ఈ మూవీలో ప్లస్ పాయింట్స్ చెప్తే, నాకు నచ్చిన ప్లస్ పాయింట్ చెప్తే, ఫస్ట్ వన్, హరిహర వీరమల్లు టైటిల్ సిచ్యువేషన్. ఆ టైటిల్ తనకు పెట్టడానికి ఒక పిల్లాడు నదిలో దొరికితే తన పెట్టడానికి వచ్చిన సిచ్యువేషన్ చాలా బాగా డిజైన్ చేశారు. అండ్ హరిహర వీరమల్లు టైటిల్ ఈస్ యాప్ట్ ఫర్ ద మూవీ అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్, పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఇస్ ద మేజర్ హైలైట్. పవన్ కళ్యాణ్ ఐస్ అండ్ తన ఐస్ లో ఉండే ఇంటెన్సిటీ, ఇవన్నీ అయితే చాలా బాగా వర్కౌట్ అయ్యి అవి చూస్తూనే మనం అలా 2 hours 45 minutes అలా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ హైలైట్ ఈస్ సాంగ్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్. దీస్ ఆర్ హైలైట్స్. అన్డౌటెడ్లీ దీస్ ఆర్ హైలైట్స్ కంపల్సరీ. సో, ఇవన్నీ హైలైట్స్ ప్లస్ పాయింట్స్. మనం పవన్ కళ్యాణ్ సినిమాని ఒక్కసారి చూడడానికి ఇది చాలు, ఇంతవరకు ఉంటే చాలు. కానీ కొన్ని ఫ్లాస్ కూడా ఉన్నాయండి. సో, కానీ ఈ మూవీ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాను, లేదంటే నార్మల్ ఆడియన్స్, ఎక్కువ టెక్నికాలిటీ జోలికి పోకుండా అండ్ ఎక్కువ పొలిటికల్ అజెండా జోలికి పోకుండా ఒక నార్మల్ ఆడియన్స్, నార్మల్ ఫ్యామిలీ అయితే ఈ మూవీకి వెళ్తే మాత్రం పెద్ద డిసప్పాయింట్ అయితే కారు. ఓకే, పర్లేదు, బాగుంది కదా అనిపిస్తుంది మూవీ. అండ్ ఫస్ట్ హాఫ్ ఈ మూవీ చూసి నేనైతే మన పవన్ అన్నకైతే పక్కా భయంకరమైన హిట్ పడిందిరా బాబు అనుకున్న ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ వరకు. కానీ సెకండ్ హాఫ్లో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. అలా ఫస్ట్ హాఫ్ అద్భుతంగా అయితే లేదు కానీ, బట్ ఇట్స్ ఓకే. సమ్ యాక్షన్ ఎపిసోడ్స్ ఆర్ పర్టికులర్లీ చార్మినార్ ఫైట్ సీక్వెన్స్ ఇన్ ఫస్ట్ హాఫ్ ఈస్ వెరీ గుడ్. అఫ్కోర్స్ చౌకీతానా ఇన్ సెకండ్ హాఫ్ ఈజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ of course that Chaukitana fight sequence is composed by our power star after long gap. సో, అయితే ఈ మూవీ బాగుంది లేదా బాగలేదని ఎవరు గట్టిగా చెప్పలేకున్నారు. సో, కొంతమంది బాగుంది పర్లేదు కదా అనుకుంటున్నారు, కొంతమంది బాగలేదు. దీని కారణాలు ఏంటి అంటే, ద ఫస్ట్ వన్ స్టోరీ థీమ్. సో, అనుకున్న స్టోరీ థీమ్ వేరు, బట్ ఆ స్టోరీ అనేది రకరకాలుగా డైవర్ట్ అయిపోయింది. ఫస్ట్ మెయిన్ థీమ్ అయితే బాగుంది అనుకున్నా, మేబీ క్రిష్ డైరెక్ట్ చేసిన అండ్ అనుకున్న థీమ్ అయితే బాగుంది. ఆ తర్వాత చాలా మంది హ్యాండ్స్ పడ్డాయి. మన క్రిష్, పవర్ స్టార్ అండ్ జ్యోతి కృష్ణ అండ్ ఫైనల్లీ గురూజీ, మన త్రివిక్రమ్ గారి హ్యాండ్, ఇంతమంది హ్యాండ్ పడితే ఇక మూవీ కిచిడీ కాకుండా ఉంటుందండి. దట్ ఈస్ ద ఫస్ట్ డిసడ్వాంటేజ్ ఫర్ ద మూవీ. అనుకున్నది అనుకున్నట్టయితే తీయలేకపోయారు అని అయితే నిస్సందేహంగా చెప్పచ్చు. ఏంటి అనుకున్నారు, ఏం తీయలేకపోయారు అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ స్టార్టింగ్లోనే ఒక సీన్ చూపిస్తారు మనకి. సుల్తాన్లు ఎలా పేదోళ్ళని దోచుకుంటున్నారు, పేదోళ్ళ కష్టాన్ని దోచుకుంటున్నారు. సో, పేదోళ్ళు
ని పెద్దోళ్ళు ఎలా చిత్రహింసలు పెడుతున్నారు అనే ఒక కాన్సెప్ట్ మనకు చూపిస్తారు. సో ఈ కాన్సెప్ట్ చూసి మనం ఏమనుకుంటాం అంటే, ఓహో ఓకే, ఇలా ఈ సోషల్ అవేర్నెస్ పరంగా అండ్ ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారు మన ఔరంగజేబ్ కాలంలో అనే దాని మీద తీసుకెళ్తారా అని అనిపిస్తుంది. ఓకే, మనం రెగ్యులర్ చూసింది అయిపోయినా బట్ ఓకే పర్లేదు కదా అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకొంచెం సేపటికి కోహినూర్ వజ్రం, ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్, మన భారతీయ సంపద. సో ఈ కోహినూర్ వజ్రం ఢిల్లీలో ఉంటే అది మన ఆత్మగౌరవం. ఆ ఆత్మగౌరవానికి ఒక దొంగ, దోపిడి దొంగ, వజ్రాల దొంగ మన పవన్ కళ్యాణ్ దోచి పేదలకు పెట్టే ఒక మంచి దొంగ. సో ఇటువంటి మంచి దొంగకి ఒక టాస్క్ పడుతుంది. సో ఈ కోహినూర్ వజ్రాన్ని ఢిల్లీ నుంచి తీసుకొచ్చి గోల్కొండలో తీసుకురావాలి, మన ఆత్మగౌరవ సమస్య అనే ఒక థీమ్. బాగుంది థీమ్. ఈ థీమ్ మీద నడుచుంటే మాత్రం మూవీ ఇంకో లెవెల్లో ఉండేది. కానీ ఆ తర్వాత అది వేరుగా అండ్ హిందువులు కాంటెంపరీ ఇష్యూస్, పవన్ కళ్యాణ్ పొలిటికల్ కి రిలేట్ అయిన కాంటెంపరీ ఇష్యూస్, సనాతన ధర్మం, హిందూ ధర్మం అని రకరకాలుగా డైవర్ట్ అయింది మూవీ. సో ఒక థీమ్ మీద అయితే నడవలేదు, దానిదే పెద్ద ప్రాబ్లం మూవీకి. అండ్ దీంతో పాటు మెయిన్ గా ఏఐ అండ్ గ్రాఫిక్స్ ఇవైతే చాలా 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 చెత్తగా ఉన్నాయైతే చెప్పాలి కంపల్సరీ. ఈ ఒక 250 కోట్ల మూవీకి ఉండాల్సిన గ్రాఫిక్స్ అయితే కాదు కంపల్సరీగా. అండ్ ఈ గ్రాఫిక్స్ కోసమే, ఈ విఎఫ్ఎక్స్ క్వాలిటీ కోసం మేము చాలా లేట్ చేస్తున్నాం అని సినిమాని పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఫైనల్ అవుట్పుట్ ఈజ్ వర్స్ట్ అవుట్పుట్. ఈ గ్రాఫిక్స్ చూస్తే మనకు అసలు ఇంతటి దానికి అసలు 250 crores అవసరమా అనే ఫీలింగ్ వస్తుంది. సో విఎఫ్ఎక్స్ ఇస్ సో బ్యాడ్, దట్ ఈస్ మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ దిస్ మూవీ. సో ఈ విఎఫ్ఎక్స్ బాగలేదు అండ్ స్టోరీ థీమ్ బాగలేదు, బట్ బాగుండేది మాత్రం మన పవన్ కళ్యాణ్ ఒక్కళ్ళే. పవన్ కళ్యాణ్ కోసం మనం ఒకసారి చూడొచ్చు. అండ్ ఫైనల్ గా లాస్ట్ లో ఎండింగ్, జనరల్ గా మన పబ్లిక్ ఏదో ఒకటి ఆశిస్తారు ఎండింగ్ అంటే, కానీ ఆ ఎండింగ్ కూడా అంత మళ్ళీ యుద్ధ భూమి అని, హరిహర వీరమల యుద్ధ భూమి అని సెకండ్ పార్ట్ కి లీడ్ ఇస్తుంది. సో అరే సగంలోనే ఆగిపోయింది, సడన్ గా క్లైమాక్స్ వచ్చి సగంలోనే ఆగిపోయింది అనే ఫీలింగ్ వస్తుంది. అది కూడా ఒక డిసడ్వాంటేజ్ అనిపించింది. అండ్ కొన్ని టెక్నికల్ జరిగిపోతే సెట్టింగ్స్ 1650లో మూవీ అని చెప్తారు స్టార్టింగ్ లో, కానీ ఫస్ట్ సీనే వాళ్ళు ఒక మైనింగ్ చేస్తుంటారు. ఆ మైనింగ్ తవ్విన అవన్నీ చూస్తే మనకు ఏమనిపిస్తుంది అంటే 1650లో ఇంత టెక్నాలజీ ఉందా, అదేదో 2020లో టిప్పర్లు జేసీబీలు పెట్టి తవ్వినట్టు అనిపిస్తుంది మనకి. అంటే అంత రియాలిటీ ఉండదు, రియాలిటీకి చాలా దూరంగా ఉంది మూవీ. అండ్ సెట్టింగ్స్ అనేవి 1650 అంటే 17వ శతాబ్దంలో సెట్టింగ్స్ లాగా మనకు అనిపించవు, అంత రియాలిటీ ఉండవు. బట్ ఎన్ని ఉన్నా సరే మైనస్లు మన పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో పవన్ కళ్యాణ్ కోసం అయితే ఒకసారి మీరు చూడొచ్చు. సాంగ్స్ బాగున్నాయి అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగున్నాయి, బట్ స్టోరీ అనేది లాట్ ఆఫ్ డైవర్షన్స్, నాట్ ఇన్ మెయిన్ థీమ్. ఒక థీమ్లో అయితే నడవలేదు స్టోరీ అనేది. అండ్ ఇంకా బాగా తీయచ్చు అంటే డైరెక్టర్ ఇనేబిలిటీ అనేది మనకి చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ఇంకా అద్భుతంగా తీసుండేవాడ, ఈవెన్ క్రిష్ మొత్తం సినిమా తీసుకుంటే ఇంకా అద్భుతంగా వచ్చేదా అనే ఒక చిన్న బాధ అయితే ఉంది. కంపల్సరీ ఇంతమంది డైరెక్టర్లు ఏలు పెట్టే వల్ల అది మొత్తానికే మూవీ అనేది చాలా బ్యాడ్ అవుట్పుట్ వచ్చిన నా ఫీలింగ్. సో కానీ ఆల్రెడీ 4-5 days అయిపోయింది, అందుకే నేను ఇంత ఓపెన్ గా మీతో ఈ ఒపీనియన్ పంచుకుంటున్నాను. నాకు ఫస్ట్ రోజు ఇవ్వబుద్ధి కదా, యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ నేను ఇవ్వలేకపోయినాను. కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు చూస్తుంటారు కాబట్టి 4 days తర్వాత, సో అందుకే నేను ఇప్పుడైతే మనస్ఫూర్తిగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ స్పష్టంగా చెప్పగలుగుతున్నాను. మెయిన్ గా క్యారెక్టర్స్, ఒక్క పవన్ కళ్యాణ్ తప్పించి మనకి ఏ క్యారెక్టర్ ఈ మూవీలో అంత ఇంపాక్ట్ చూపించదు. ఉంటాయి చాలా క్యారెక్టర్ ఉన్నాయి, ఒక 30-40 క్యారెక్టర్స్ ఉన్నాయి, బట్ ఏ ఒక్క క్యారెక్టర్ కూడా మనకు అంత ఇంపాక్ట్ అనిపించదు. ఈవెన్ బాబీ డియోల్ గారు, ఇంత ముందు సినిమాల్లో బాబీ డియోల్ ని కరెక్ట్ గా యూజ్ చేస్తున్నారు, కానీ ఈ మూవీలు ఎందుకు అంత యూజ్ చేసుకోరు. ఔరంగజేబ్ క్యారెక్టర్ లో అంత యూజ్ చేసుకోలేకపోయారు బాబీ డియోల్ ని. సో ఏ క్యారెక్టర్ మనకు అంత గుచ్చుకోకపోయారు. సో ఒక పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మాత్రం చేశాడు, బాగా చేశాడు. కానీ నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా అద్భుతంగా చేశాడు చెప్పలేను, బాగా చేశాడు. బట్ మిగతా మూవీస్ తో కంపేర్ చేస్తే, ఇంత ముందు మూవీస్ కన్నా కొంచెం పవన్ కళ్యాణ్ కూడా కొంచెం డల్ అయ్యాడని చెప్పాలి కంపేర్ విత్ అదర్ మూవీస్. సో ఎందుకంటే ఇంకొన్ని మూవీస్ లో తన కామెడీతో కానీ తన యాక్షన్ తో మొత్తం మూవీ మొత్తం నిలబెట్టాడు, కానీ ఇక్కడ ఏదో కొంచెం ఇబ్బంది పడ్డా అనే ఫీలింగ్ వస్తుంది. మేబీ అది గ్రాఫిక్స్ వల్ల కావచ్చు, లేదా టైం షెడ్యూల్ వల్ల కావచ్చు, బిజీగా ఉండడం వల్ల కావచ్చు, కానీ కొంచెం తేడా అయితే కొట్టింది మూవీ ఫైనల్ గా. సో మీరు ఎటువంటి ఏం పెట్టుకోకుండా టెక్నికాలిటీస్ ఏం అవసరం లేదు, పవన్ కళ్యాణ్ కోసం మేము వెళ్తున్నాం అనుకుంటే మాత్రం ఇట్స్ ఎ బెటర్ చాయిస్. అండ్
ఇంకా ఎవరైనా చూడకపోతే మాత్రం ఒకసారి చూడండి. మళ్ళీ టెన్షన్ వద్దు భయ్య, మనకు ఆల్రెడీ September 25th మళ్ళీ ఓజీ వస్తుంది. అక్కడ మాత్రం ఓజీలో మాత్రం రఫ్ ఆడించేద్దాం, నో డౌట్. సో ఆల్ ద బెస్ట్ టు పవన్ కళ్యాణ్ గారు.